అనుమానం ఆమె ప్రాణం తీసింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. బంధువుల ఇంటికి వెళ్లిన భార్యను అక్కడికి వెళ్లి మరి అతి కర్కశంగా నరికేశాడు భర్త. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో జరిగింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు మంజుల. ఈమెకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడూరుకు చెందిన బోడా శంకర్ తో పెళ్లైంది. వారికి 3 పిల్లలున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మంజుల ఎవరితోనైనా సఖ్యతగా మాట్లాడితే ఆమెను శంకర్ అనుమానించేవాడు. వారిద్దరి మధ్య అనుమానం రాను రాను పెనుభూతంగా మారింది. గతంలో వారిద్దరూ ముంబైలో కాపురం పెట్టారు. కానీ అక్కడ కూడా చాలా గొడవలు జరుగుతూ ఉండడంతో హైదరాబాద్ కి మకాం మార్చారు. హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఉంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా భర్త తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మంజుల ఇతరులతో సంబంధాలు పెట్టుకుందని శంకర్ అనుమానించేవాడు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం శంకర్ అక్క, బావ ఇంటికి వెళ్లారు. అప్పటికే బోడా శంకర్ తన భార్యను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అర్ధరాత్రి అందరూ పడుకున్న టైంలో తన ప్లాన్ ని అమలు చేశాడు. కత్తితో ఆమె గొంతు కోసేశాడు. విచక్షణ రహితంగా నరికేశాడు. కానీ ఆమె అరుపులకు అందరూ లేవడంతో అక్కడి నుంచి పారిపోయాడు శంకర్. అతడు వెళ్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు హుటాహుటిన మంజులను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. శంకర్ అక్కా, బావ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం శంకర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానంతోనే హత్య చేశాడని బంధువులు చెబుతున్నారు.